morning to all of you. I am Vijay Bhaskar from Sankalpam team. ఈరోజు అసైన్మెంట్లో భాగంగా అసైన్మెంట్ 32లో భాగంగా గెలుపు మంత్రాల గురించి ఒక వీడియో చేయమన్నారు. గెలుపు మంత్రాల్లో ఒక భాగంగా ఈరోజు నేను కోపాన్ని ఎలా అధిగమించాలి అనే దాని గురించి నేను చెప్తాను. ఒక మనిషికి భగవంతుడు ఎమోషన్స్ ఇచ్చాడు. ప్రతిదీ ఒక లిమిట్లో ఉండగలిగితే అది మంచిదే. అయితే అది హద్దు మీరినప్పుడే మనిషికి అనర్థాన్ని ఇస్తుంది. అయితే ప్రతి ఎమోషన్ మనిషి కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితిలో కోపం అనేది అన్నిటికంటే భయంకరంగా అది ఒక జబ్బులాగా తయారైపోయింది. ఒక జబ్బులాగా తయారైపోయి అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరగా ప్రతి ఒక్కరు కూడాను అది వైరస్ లాగా వ్యాపించి అది పెద్ద జబ్బులాగా తీరని జబ్బులాగా తయారైపోయింది. కోపం అనేది అది జబ్బు కాదు. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ట్యాబ్లెట్లకు తగ్గదు. అది కేవలం మీ ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే కోపం అనేది ఉండదు. దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. అసలు కోపం ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేయాలి, అసలు రాకుండా ఏం చేయాలి అనేది సింపుల్గా నేను చెప్తాను. కోపం అనేది ఒక సరైన కోపం, ఒక నార్మల్ కోపం మంచిదే, కానీ మితిమీరిన కోపం అనేది ఎలా వస్తుందో చెప్తాను. కోపం అనేది మన పెద్దవాళ్ళు లేదంటే మన బాస్, మనకంటే పై వాళ్ళు మనల్ని తిట్టినప్పుడు మన కోపం వస్తుంది. మళ్ళీ లేకపోతే మన కింది వాళ్ళు ఒక తప్పు పని చేసినా మనకి ఇష్టం లేని పని చేసినా మన కోపం వస్తుంది. ఇప్పుడు దాన్ని నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తావు చూస్తావు. మన పై వాళ్ళు మనల్ని తిట్టినప్పుడు కోపం 3 స్టేజ్లో ఉంటుంది. ఒకటి పాజిటివ్. నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకుంటే అందరితో కట్ అయిపోతే వెళ్ళిపోద్ది. అది పాజిటివ్గా తీసుకెళ్ళిపోతే నీకు బాధగా వెళ్ళిపోతుంది నీ మైండ్లోకి. 10 టైమ్స్ దాని బాధని నువ్వు కనుక అదే బాధని పెంచితే, కోపాన్ని బాధగా పెంచితే అది నెగిటివ్గా మారిపోతుంది. నెగిటివ్గా మారిన తర్వాత దాన్ని ఎవరో మీదకు నువ్వు ప్రయోగం చేస్తావు, ప్రదర్శిస్తావు ఆ కోపాన్ని. వాళ్ళు తప్పు చేసినప్పుడు ఈ కోపం ఆ తప్పు రెండు ఎక్కువగా అయిపోతుంది. అది ఆలోచనతో ఎక్కువైపోతుంది. సో మూడోది షార్ట్ టెంపర్. ఈ నెగిటివ్ని కూడా నువ్వు 10 టైమ్స్ ఎక్కువగా చేసుకుంటే అది షార్ట్ టెంపర్గా అయిపోతుంది. అంటే బాధ నుంచి నెగిటివ్ కోపంగా, అట్లాగే షార్ట్ టెంపర్గా మారుతుంది. అంటే సాడ్ నుంచి షార్ట్ టెంపర్గా, బాధ నుంచి పిచ్చి కోపంగా మారే అవకాశం ఉంటుంది. తర్వాత అది ఎలాగ ఫామ్ అయితే చెప్తాను. నువ్వు ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు నీకు మీ బాస్ ఫోన్ చేసి ఒక పని చేయలేదని నిన్ను తిడతాడు, నేను బాగా తిడతాడు. తిట్టినప్పుడు నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకుంటే, నేనైనా మా బాస్ కంటే నేను ఒక మంచి స్థాయిలో సంపాదించి అప్పుడు నేనంటూ నిరూపించాలంటే అది పాజిటివ్గా వెళ్ళిపోయింది. నేను కొంచెం మిస్టేక్ వల్ల అయింది అని నువ్వు అనుకుంటే నీ మిస్టేక్ వల్ల అది పాజిటివ్గా వెళ్ళిపోయింది, అంతటా కట్ అయిపోయింది. నన్నే ఎప్పుడు తిడతాడా అని అనుకుంటే అది నెగిటివ్గా వెళ్ళిపోయింది. నువ్వు నెగిటివ్గా క్యారీ చేస్తున్నావు నీ మైండ్లోకి దాన్ని, ఆ కోపాన్ని క్యారీ చేసినప్పుడు అదే సమయంలో నీ ఫోన్కి మీ అత్తమ్మ ఫోన్ చేస్తుంది, మీ మిస్సెస్కి ఫోన్ ఇవ్వమని చెప్పేసి ఫోన్ చేస్తుంది. మీ మిస్సెస్ అప్పుడే స్టవ్ మీద అన్నం పెడుతుంది. ఫోన్ చేస్తే మీ మిస్సెస్కి ఫోన్ ఇస్తావు, మీ మిస్సెస్ మాట్లాడుతుంది. ఆ ఫోను మాట్లాడే టైంలో అన్నం చూసుకోదు, అన్నం మాడిపోతుంది. అప్పుడు ఈ నెగిటివ్గా క్యారీ చేసినటువంటి కోపం మీ భార్య మీద చూపిస్తావు. అది నెగిటివ్ నువ్వు 10 టైమ్స్ షార్ట్ టెంపర్గా కాకముందే నువ్వు కోపాన్ని ప్రదర్శిస్తే ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తావు. ఆ నెగిటివ్ క్యారీ చేసిన నెగిటివ్ని ఎక్కువ చేసుకుంటే, 10 టైమ్స్ ఎక్కువ చేసుకుంటే అది షార్ట్ టెంపర్గా వచ్చి మీ మిస్సెస్ని కొట్టడము, మీ మిస్సెస్ని బుద్ధి మాటలు తిట్టడము చేస్తావు. అప్పుడు రిలేషన్ బ్రేక్ అయిపోయింది. సో మీ మిస్సెస్ని తిట్టడం వల్ల మీ మిస్సెస్ కూడా అలాగే అదే నెగిటివ్గా కనుక దాన్ని మైండ్లో క్యారీ చేస్తే మీ అబ్బాయి మీద చూపించే అవకాశం ఉంది ఆ కోపం. సో
ఇది కోపాన్ని ఈ విధంగా ఫామ్ అవుతుంది. సరే, అసలు కోపం ఎందుకు వచ్చింది చెప్పాను. కోపం వచ్చినప్పుడు అది ఎలా ఫామ్ అయితే చెప్పాను. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? కోపం వచ్చినప్పుడు జనరల్గా కోపం వచ్చినప్పుడు మనిషి మా బుద్ధి పనిచేయదు. ఎప్పుడైతే బుద్ధి మందగిస్తుందో, బుద్ధి పనిచేయదో, ఆలోచన సరిగా రాదు. ఆ టైంలో ఆలోచన చేయకూడదు. సరైన ఆలోచన లేని టైంలో, రాని టైంలో నువ్వు ఆలోచన చేయకూడదు. అక్కడున్న పరిస్థితి నుంచి నువ్వు వేరే పరిస్థితికి వెళ్ళిపోవాలి. అప్పుడు నీ మైండ్ మారిపోతుంది, ఆలోచన మీద రాకుండా వెళ్తుంది. రెండోది, నీ ఆలోచనను మార్చుకోవాలి. చాలామంది నెంబర్స్ కౌంట్ చేసుకోమని చెప్తారు, 1 2 3 4 5. అలా కౌంట్ చేసుకున్న ప్రయత్నంలో నీ మైండ్ ఆలోచన విధానం మారిపోతుంది, వేరే దానికి డైవర్ట్ అయిపోతుంది. రెండు, అక్కడి నుంచి ఇవి మానుకునే పద్ధతులు, టెంపరీగా మానుకునే పద్ధతులు. దానివల్ల కొంచెం ఆ కోపం నుంచి నువ్వు కొంత, దాని వచ్చే ప్రమాదం నుంచి నువ్వు కొంచెం బయటపడవచ్చు. ఓకే, నెక్స్ట్, అసలు కోపం రాకుండా అంటే ఏం చేయాలి? అసలు రెమెడీ, నువ్వు యాక్సిడెంట్ కాకముందు నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. సో ఆ జాగ్రత్త ఏంటో ఇప్పుడు చెప్తాం. ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. అసలు కోపం రావడానికి కారణం, నువ్వు ఏమీ తప్పు చేయవు, ఎదుటోడే తప్పు చేస్తాడు అని నువ్వు అనుకోవటం వల్ల కోపం వస్తుంది. నువ్వే కరెక్ట్, ఎదుటోడు తప్పు అని నువ్వు అనుకోవటం వల్ల కోపం వస్తుంది. ఒకటి. రెండు, కోపం అనేది వచ్చినప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కోపం తెప్పించేవాడు ఎందుకు అలా చేశాడో ఆలోచించగలిగితే ఆ రోజు అప్పుడు కోపం రాదు. రెండు, నా తప్పు కూడా ఉండొచ్చు అని కనుక నువ్వు ఆలోచన చేయగలిగితే అప్పుడు కోపం రాదు. ఈ రెండు విషయాలు నువ్వు కనుక పాటించగలిగితే అప్పుడు కోపం వచ్చే అవకాశమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ మిస్సెస్ అన్నం మాడిపోయిందని మీ మిస్సెస్ని తిట్టావు కదా, అప్పుడు కనుక అసలు ఫోన్ మాట్లాడటానికి ఇచ్చింది ఆ టైంలో నేనే కదా, నా తప్పు కూడా ఉండొచ్చు కనుక అనుకుంటే అప్పుడు కోపం రాదు. ఫస్ట్ థింగ్. రెండు, అవతల వారి వైపు నువ్వు ఆలోచించగలగాలి. మీ మిస్సెస్ వైపు నువ్వు ఆలోచించగలిగితే ఫోన్ వల్ల ఏదో పరధ్యానం వల్ల మర్చిపోయిందిలే అనుకుంటే నీకు కోపం రాదు. సిట్యువేషన్ క్లియర్. తర్వాత ఇట్లాగే మన కంపెనీలో ఒక కంపెనీ ఉంది, ఎగ్జాంపుల్ ఒక కంపెనీ. ఆ కంపెనీలో ఒక ట్రాఫిక్ జామ్ వల్ల డైలీ హాఫ్ అన్ అవర్ లేట్గానే వస్తారు. వాళ్ళు అనుకుంటే ఎందుకంటే అది కామన్గా హాఫ్ అన్ అవర్ లేట్గానే వస్తారు. ఆ ట్రాఫిక్ జామ్ వల్ల ఎక్కువ డిస్టెన్స్ లాంగ్ ఉండటం వల్ల డైలీ ఒక వర్కరు, ఒక మేనేజర్ ఇద్దరు డైలీ లేట్గానే వస్తారు, అది కామన్. అది కానీ ఒకరోజు కంపెనీలో ఆడిట్ నడిచింది. ఒక కంపెనీలో ఆడిట్ నడవటం వల్ల రెగ్యులర్గా అదే 6 గంటలు లేట్గానే వచ్చాడు. రోజు వచ్చి 6 గంటలు లేట్, ఆ రోజు వచ్చాడు ఆ వర్కర్. మేనేజరు మామూలుగా ఉంటే అతని మీద కోపం రాదు. ఆ మేనేజర్కి వాళ్ళ బాసు ఆడిట్ అని, నీ పని కాలేదని అతను తిడతాడు. ఆ మేనేజర్ని తిట్టడం వల్ల ఎప్పుడైతే దాన్ని నెగిటివ్గా ఎప్పుడైతే క్యారీ చేశాడో అది ఆటోమేటిక్గా దాన్ని ఏదో ఒకరి మీద ప్రయోగించాలి. కాబట్టి ఆ నెగిటివ్ క్యారీ చేసినటువంటి కోపాన్ని వేరే మీద చేస్తేనే వాళ్ళకి ఆ రిలీఫ్ అనిపిస్తుంది. వాళ్ళు క్యారీ చేశారు కాబట్టి. వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే ఏం లేదు, వాళ్ళు క్యారీ చేశారు కూడా అది వదిలించుకోవాలి వేరే మీద. అది ఎక్కువ చేసుకోకుండా వదిలిస్తే ప్రాబ్లం లేదు. మరీ ఎక్కువ 10 times కనుక పెంచుకోగలిగితే షార్ట్ టెంపర్ వస్తుంది. ఆ వర్కర్ మీద ఎందుకు లేట్కి వచ్చావు అని తిడతాడు. ఎందుకు లేట్కి వచ్చావో తిట్టి వాళ్ళ మీద బూతు మాటలు తిట్టి వాళ్ళ అవసరం లేదు నువ్వు వెళ్ళిపోను కూడా అనే సిచ్యువేషన్ రావచ్చు. కానీ అదే నువ్వు ఆ మనిషి కనుక వాళ్ళ మేనేజర్, వాళ్ళ బాస్ కనుక ఆ మేనేజర్ని తిట్టకపోతే అసలు ఆ ప్రాబ్లం వచ్చేదే కాదు. మామూలుగా కామన్గా అతను ఆయన దృష్టిలో కనుక ఆలోచన చేస్తే నా తప్పు కూడా ఉండొచ్చు అనే ఆలోచన చేస్తే, అంటే ఆడిట్ కదా, నువ్వు ఈ రోజైనా తొందరగా అని ఒక మాట ఈయన చెప్పలేకపోవడం కూడా ఈయన తప్పే. కాబట్టి ఈయన కోణంలో నుంచి ఆలోచన చేసినా ఆ కోపం రాదు. రెండోది, ఆయనకు తప్పు వర్కర్ నుంచి కనుక ఆలోచన చేస్తే అతను అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అతను లేట్కి వచ్చాడు అనే వర్కర్ దృష్టిలో కూడా ఆలోచన కనుక చేసినట్టయితే కోపం రాదు. ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు విషయాలు కనుక ఆలోచించగలిగితే ఒక మనిషికి ఎట్టి పరిస్థితుల్లో ఎంత తప్పు జరిగినా కోపం రాదు. ఒక మనిషి కోపపడటం వల్ల
అతనికే లాసు, అతని జీవితమే లాస్ అవుతుంది, అతనే నష్టపోతాడు. సో తన కోపమే తన శత్రువు. సో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. కోపం అనేది మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచాలి. మెడిటేషన్ వల్ల చాలామంది ప్రశాంతత ఉంచుకుంటారు. మెడిటేషన్ వల్ల వాళ్ళకి జనరల్గా కోపం రాదు. ఎప్పుడు కూడా మీరు జీరో థింకింగ్ స్టేజ్లో ఉంచాలి. రోజుకి ఉదయం 5-10 నిమిషాలు జీరో థింకింగ్ స్టేజ్లో ఉంచగలిగితే మీ మైండ్ని వీలైనంత వరకు కోపం రాకుండా ఉంటుంది. అలాగే పిల్లలతో ఆడుకోవాలి. చిన్నపిల్లలతో ప్రశాంతమైన వాతావరణంతో కొంత సమయాన్ని మనం కేటాయించగలిగినప్పుడు కోపం రాదు. మనం లేచిన కాడి నుంచి తొందరగా రెడీ అవ్వాలి, తొందరగా ఆ పని కాలేదు, ఈ పని కాలేదు, అన్ని టెన్షన్తో కూడుకున్నటువంటి పనులు చేసి నీకు కోపం వస్తుంది అంటే మరి రాకుండా ఎట్లా ఉంటుంది? నువ్వు ప్రశాంతమైనటువంటి ఆ మైండ్కి అలవాటు చేస్తేనే కోపం రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కనీసం వాళ్ళ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు ఇంపాక్ట్. సో థ్యాంక్స్.